జడ సమాధిలో మనిషి తన శరీర స్పృహను కోల్పోవటం, శరీరానికి ఏమైనా గాయాలు అయినా తెలియకపోవటం జరిగినట్లుగా సహజ సమాధి దిశలో పురోగతి చెందుతున్న వానికి ఏర్పడుతుందా అన్న నీ ప్రశ్నకు సమాధానం, ఆధ్యాత్మిక పురోగతి బాగా జరిగినప్పుడు మనము శరీర స్పృహ మరియు ఆత్మ స్పృహను కూడా కోల్పోతాం. ఉదాహరణకి, ఒకడు తనను ఏమైనా చెయ్యమని చెప్పగా తరచూ మరిచిపోతుంటాడు. కానీ ఎవరైనా జ్ఞప్తికి తీసుకురాగానే పని గుర్తుకు వస్తుంది. ఎందుకని? దీని వలన కలిగిన ముద్రలు అక్కడ ఉన్నాయి. అయితే అవి నిద్రాణమై ఉన్నాయి. జడ సమాధి అనేది ప్రత్యేకమైన పద్ధతిలో కొంత కాల పరిమితికి అరువు తెచ్చుకున్న స్థితి. మెలకువ స్థితి తిరిగి వచ్చే వరకు శరీరానికి తగిలిన గాయాలను కూడా అతను అనుభూతి చెందడు. మనమందరం సహజ సమాధి స్థితి కొరకు ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ ఉన్నా మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉంటాం. ఆధ్యాత్మిక జీవనంలో ఎటువంటి అనుభవం లేకుండా ఉన్నత స్థితులకు చేరిన వారు చాలామంది ఉన్నారు. యోగి యొక్క గొప్పతనం ఆ స్థితిని పొందటంలో ఉంది, కానీ దానిని అనుభవం చెందటంలో లేదు.